లవ్లీ సాంగ్ తర్వాత ఇద్దరు చాలా బాగా కనిపించారు, హ్యాండ్సమ్ అండ్ గ్లామరస్. ఓకే, ఈ సాంగ్ రాసిన ఫణిచంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఫణిచంద్ర గారు, మీరు ఆక చూస్తుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చేతులు నులుపుకుంటూ వస్తున్నారు. ఏం మాట్లాడతారో విందాం. యాక్చువల్గా ఏం మాట్లాడాలి అది తెలియట్లేదు. ఇట్ ఈస్ మై ఫస్ట్ మూవీ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. 12 ఏళ్ళ నా కళ పదాలుగా మారితే దానికి తన స్వరాలతో ప్రాణం పోసారు అనూప్ రూబెన్స్ గారు. అలాంటి స్వరాల్ని తన చేయూతో నాకు బుడిబుడి అడుగులతో ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారు విజయ్ కుమార్ గారు. నన్ను మీ ముందు ఇలా నిలిపింది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫణిచంద్ర గారు. ఓకే, సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఒక లైలా కోసం. జానే జానా నువ్వెంత కాదంటున్నా నీలో నేనున్నా. ఓ ఓ నీ వెంటే ఆనా జానా నీతోనే జీనమన్నా నిజమనిపించెనా. నిజతే నే వీడనే ఓ సాథియా. నువ్విక నా సొంతమే ఓ సాథియా. ఎందుకలా అంత అందమైన కుర్రాడు వెంటపడుతూ ఉంటే హౌ కుడ్ యూ డూ ఇట్ పూజ? అంతకన్నా మంచి కుర్రాడు దొరుకుతాడా చెప్పండి? తర్వాత పూజని అడుగుదాము. ఈ సినిమా డైరెక్టర్ మనకు ఆల్రెడీ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించినటువంటి డైరెక్టరు. మా గుండెలు జారిపోయేలాగా చేశారు మీరు. గుండె జారి గల్లంతయిందే, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? లెట్స్ వెల్కమ్ ది డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనకు ఒక్కో పండుగ ఒక్కో రోజు వస్తుందండి. మన వరకు మాత్రం 3 పండుగలు ఒకే రోజు వచ్చాయండి. లెజెండరీ ఏఎన్ఆర్ గారి జయంతి, మనం 100 డేస్ వేడుక, ఒక లైలా కోసం ఆడియో. విక్రమ్ చాలా అదృష్టవంతుడు. ఆ మహానటుడితో మనందరి మనసులో నిలిచిపోయేటువంటి మంచి సినిమా తీశాడు. ఒక లైలా కోసం మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా మనందరికీ ఓ మంచి విందు భోజనంలాగా, మనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్తో గడిపినట్టుగా ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం చైతుతో ప్రేమలో పడిపోతాం. తన చిలిపితనము, అల్లరి, తన డ్యాన్సులు, ఫైట్స్, వీటన్నిటితో మనం అల్లరించడంతో పాటుగా ఒక క్షణం మన కంట తడి పెట్టిస్తాడు. సార్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. స్టెప్పులు నేర్పించింది మన నట సమ్రాట్ గారే, మన చక్రవర్తి గారే. ఆయన సినిమాలు థియేటర్లో ఆడుతూ ఉంటే పాటప్పుడు బయటికి వెళ్ళేటువంటి జనం కూడా ఆయన ఆట కోసం ఆగిపోయారు అంటే అది అతిశయోక్తి కానే కాదు. స్టెప్పులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొదలుపెట్టిందంటే వన్ అండ్ ఓన్లీ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇక ఆ తర్వాతే ఎవరైనా. సో ఆ అక్కినేని నాగేశ్వరరావు గారి బాటలోనే నాగార్జున గారు అండ్ ఇప్పుడు నాగ చైతన్య ఎలాంటి స్టెప్పులు వేశారో ఈ సాంగ్లో చూద్దాం. చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, చేజారిపోతే రాదే చెలరేగిపోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకోని చిలిపి పనులే శృతి మించని.
ఎంజాయ్ చేయాలి సూపర్బ్గా అని అందంగా రాసినటువంటి వనమాలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్, బ్యూటిఫుల్ సాంగ్. వనమాలి గారికి స్వాగతం అండ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇవాళ 100 రోజులు జరుపుకుంటున్న మనంలోనూ అద్భుతమైన పాటలు రాసే అవకాశం, అలాగే ఒక లైలా చిత్రంలోనూ ఇంత మంచి పాట రాసే అవకాశం నాకు కలిగింది. ఏదో డబుల్ ధమాకా అంటారు, అలాంటి అవకాశం నాకు ఇది. ఆ అవకాశాన్ని ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, విక్రమ్ గారికి, అలాగే అక్కినేని కుటుంబానికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. అక్కినేని గారి కోట్లాది అభిమానులకు కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత గొప్ప విజయాన్ని అందించారు మనం చిత్రానికి. అలాగే ఒకలేలా కూడా అదే ఘన విజయాన్ని సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ టాపిక్ని ఇంకొంచెం సీరియస్ చేయడానికి ఒకసారి ఆలీ గారు మీరు రావాలి స్టేజ్ మీదకి. అండ్ ఒకసారి నాకు డౌట్, మీరు ఎప్పటికీ కాలేజ్ స్టూడెంటేనా? ఈ మాట నన్ను కాదు, నాగార్జున గారిని అడిగాను. నిజమైన కాలేజ్ స్టూడెంట్ అంటే ఆయనే. ఒకప్పుడు కాలేజ్ స్టూడెంట్ అంటే మా గురుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు. కాలేజ్ స్టూడెంట్ అని ఒక సినిమా కూడా తీసి ఉన్నారు, అది కాలేజ్ బుల్లోడు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. ఫస్ట్ సినిమా నా కాంబినేషన్, అంటే నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసింది. హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చా, అమర్జీవి అనే ఒక సినిమా. అప్పుడు మీ వయస్సు నేను అడగట్లేదు. అప్పుడే నిక్కర్లు వేసుకుంటున్నా, ఇప్పుడు ప్యాంట్లు వేసుకుంటున్నాను. మీరేం వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంటే అప్పుడు అండర్వేర్ ఉండేది కాదు, ఇప్పుడు అండర్వేర్ ఉంది. అంటే యూత్ గురించి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. కరెక్ట్. యా. సో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మజురు సినిమా చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో, ఈరోజు నాగ చైతన్య ఒక లైలా కోసం చూసి నాగార్జున గారు కూడా అంతే ఫీల్ అవుతారు. ఆయన మాట మీద నిలబడే మనిషి. ఆయన ఏం చేసినా ఒక ప్యాషన్. ఏంటమ్మా వెళ్ళిపోతున్నాం? అదే ఒక ప్యాషన్ ఉంటుంది, అది నాగార్జున గారికి అలవాటు. ప్యాషన్ పక్కన పెట్టండి, ఇవాళ ఏంటి ఫ్యాషన్? హీరోయిన్ వస్తుందని తెలిసింది. పూజా హెగ్డే కోసం ఈ డ్రెస్ కొనుక్కున్నాను. ఇందాక నువ్వు అడిగావు ఇంత మంచి అందమైన అబ్బాయి దొరుకుతాడా అని. నాగ చైతన్య తర్వాత నేనే. హలో, అక్కడ అఖిల్ కోసం వెయిటింగ్. అఖిల్కి చాలామంది బాంబేలో వెయిటింగ్లో అమ్మా. అందుకని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ చేసుకొని వస్తున్నాను. యాక్చువల్గా చూసా ఆ కార్డులో ఇన్ని గంటలకు రావాలని. అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళి నా బట్టలు వేసుకొని రావాలంటే లేట్ అయిపోతుంది. ఇది అప్పు మంది కాదు, జెమినీ కిరణ్ గారిది. జెమినీ ఛానల్లో వస్తుంది, ఇది కూడా ఆయనదే కాబట్టి అది మ్యాటర్. సో ఇందులో ఒక లైలా కోసంలో మీ క్యారెక్టర్ నా సొల్ల మాటే నా సొల్ల మాటే ఇల్లే నీ పడం పారి అంటే నువ్వు సినిమా చూ. సరే, అది మేము చూస్తాంలేండి. ఈ సినిమాలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి. నేను నాగ చైతన్య మావయ్య క్యారెక్టరు. అవునా? స్టూడెంట్ అనుకున్నా. అంటే మావయ్య క్యారెక్టర్ అంటే నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోతుంది విత్ పూజా హెగ్డే. అమ్మ నీకు అక్కలు కానీ చిన్నమ్మలు కానీ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ అక్క కోవై సరళ అంట. కోవై సరళ ఆయనకి బ్రహ్మానందం గారికి ఇచ్చేద్దాం, ఇద్దరికి సరిపోద్ది, మనకి సెట్ అవ్వదు. ఇంకెవరన్నా ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేయమ్మా. కావాలంటే బొంబాయి కానీ బెంగళూరు కానీ ఐ విల్ కమ్, డోంట్ వరీ. ఫుల్ సెటిల్డ్ అమ్మా, ఫుల్ హ్యాపీ. ఓకే, వెళ్ళండి. వాళ్ళ చెల్లి సన్నీ లియోన్ వెయిట్ చేస్తుంది. సన్నీ వెళ్ళిపోనా? థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి? ఇంకేమైనా అంటే ఇంకేం లేదు. అంటే ఈరోజు నా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ బర్త్డేకి
మా గురుగారు అక్కినే నాగేశ్వరరావు గారు ఆయనకి ఇష్టమైన వ్యక్తులకి సన్మానం చేశారు. ఆ వ్యక్తుల్లో నేనొకండి. నేను ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫంక్షన్లో ఎక్కడో వెళ్ళా. ఆయన కూర్చున్నారు. ఎవరిది షూటింగు అన్నారు. అన్నపూర్ణలో ఇక్కడ ఎవరిదో అండి, కొత్త వాళ్ళది అన్నా. ఏమిటి మెడలో బెల్ల ఏమిటి అన్నారు. మెడలో ఇలాంటి బెల్ల ఒకటి ఉంది, అది ఒక అమ్మాయి ఇచ్చిందండి. అబ్బాయి ఇచ్చింది, బాగానే ఉంది. సరే, వెరీ గుడ్. డబ్బులు కూడా వాళ్ళే ఇస్తారా అన్నాడు ఆయన. లేదండి, ఈ బెల్ల వచ్చి పర్సులు కొట్టేస్తారు వాళ్ళు. అంటే అంత గొప్ప పెద్ద ఆర్టిస్ట్ తోటి ఒక నాలాంటి ఒక చిన్న కమెడియన్ జోక్ వేస్తుంటే వారు ఎంజాయ్ చేయటం, దానికి నవ్వటం, భుజం తట్టడం, కొట్టడం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. గురుగారు మీరు ఎక్కడ ఉన్నా త్వరలో నాగ చైతన్య పెళ్ళి అయిపోతుంది, మళ్ళీ ఆయన వచ్చేస్తారు అంతే. సూపర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బయలుదేరినా? అదే ఓ అక్కడ ఇటు నుంచిట సన్నీ లియోన్. సన్నీ పులి కడుపున నాగార్జున పుడితే నాగార్జున కడుపున నాగ చైతన్య పుట్టాడు. ఈ సినిమా ముందే ఈ అమ్మాయి హీరోయిన్ అని నీకు తెలుసా? ముందే ఈ జాకెట్ వేసుకుంటారని మీకే తెలుసా?